ఇవాళ మీరు పోల్చుకోండి, చూడండి. చంద్రశేఖరరావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే నేను చేసింది సోషల్ జస్టిస్. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకును కేటీఆర్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా సోదరుడు మహేష్ గౌడ్ను సోషల్ జస్టిస్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిన. ఇవాళ మీరు చెప్పండి సోదరులారా, కేసీఆర్ అయితే కేసీఆర్ కుటుంబానికి లాభం, అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మీ కుసూర్ పాషా ఈరోజు ఒక బలమైన బాధ్యతలు ఉన్నాడు. ఒక అజరుద్దీన్ ఈరోజు ఒక మంత్రిగా రాణిస్తున్నాడు. అందుకే ఈనాడు నేను స్పష్టంగా సవాల్ విసురుతున్నా, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఎవరెవరికి లాభం జరిగిందో అదే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వస్తే ఏ రకంగా సీతక్క, కొండా సురేఖమ్మ మంత్రులైనో, ఏ రకంగా అడ్లూరు లక్ష్మణ్ మంత్రి అయిందో, ఏ రకంగా అజరుద్దీన్ మంత్రి అయిందో, ఏ రకంగా డాక్టర్ కావ్య ఎంపీ అయిందో, యశస్విని ఎమ్మెల్యే అయిందో, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అయిందో, లెక్కలన్నీ పక్కాగా నేను చెప్తా. ప్రొఫెసర్ కోదండరామ్ ఏ రకంగా ఎమ్మెల్సీ అయిందో, ప్రొఫెసర్ జయశంకర్ గ్రామం రెవెన్యూ విలేజ్ ఏ విధంగా అయిందో నేను లెక్క చెప్తా. ఆ గ్రామానికి మా అన్న చెప్తున్నాడు 10 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇచ్చినామని. ఆయన మాత్రం చింతమడకకి ఇచ్చుకున్నాడు. అవి కూడా ఇచ్చిండో కమిషన్లు కొట్టేసిండో నాకైతే తెలియదు. అందుకే ఈనాడు మిత్రులారా, ఇది ప్రజాపాలన. ఒకటొకటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటున్నాం, మెల్లమెల్లగా కూడా తీసుకుంటున్నాం. ఈరోజు బోల్తా కొట్టిన బండిని పట్టాలు ఎక్కించినాం, ఇక పరిగెత్తించుడే ఉన్నది. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన్న ప్రకాష్ అన్నని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. ఆ పక్కన దొంతి మాధవరెడ్డి గారిని, మిగతా వాళ్ళని, వేదిక మీద ఉన్నోళ్ళని, గక్కనే మన నాయన్ రాజేందర్ ఉన్నాడు, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే ఏం అడగను అన్నాడు. 6,000 కోట్లతో అండర్ గ్రౌండ్ ఇచ్చిన. మళ్ళీ ఎంబడే వచ్చి ఔటర్ రింగ్ రోడ్ కావాలన్నాడు, అది కూడా ఇచ్చిన. మళ్ళీ వచ్చిన అన్నగా ఎయిర్పోర్ట్ ఇస్తామంటే గది కూడా అవుతుందని ఎయిర్పోర్ట్ కూడా నేనే ఇచ్చిన. ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజిపేటలో 10 ఏళ్ళు కేసీఆర్ దేకపోతే నేను తీసుకొచ్చి ఈరోజు పనులు ప్రారంభించిన. మీరు చెప్పండి మిత్రులారా, ఆనాటి ప్రభుత్వంలో నిజాం కాలంలో నడిచిన ఎయిర్పోర్టు బంద్ అయితే ఒక్క రోజన్న మీ దిక్కు చూసిండా? కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ హామీ ఇస్తే ఒక్కరోజైనా దానికోసం ప్రయత్నం చేసిండా? ఎన్నడన్నా మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి వరంగల్కి అని ఆలోచన చేసిండా? వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని ఆలోచన చేసిండా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలి అని ఆలోచన చేసిండా? సమ్మక్క సారలమ్మ మందిరం, 100 ఏళ్ళ చరిత్ర ఉన్న సమ్మక్క సారలమ్మ మందిరం వైపు కూడా మళ్ళీ చూడలే ఆనాటి ముఖ్యమంత్రి. ఈనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో అద్భుతంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ మందిరాన్ని నిర్మించుకున్నాం కదా, వన దేవతలను పూజించుకుంటున్నాం కదా. ఇది మా సోషల్ జస్టిస్. సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం, మీలో కలిసిమెలిసి ఉండే ప్రభుత్వం. నేను వేరు మీరు వేరు కాదు, మీలో నేను ఒక్కడనే. నేను కూడా గ్రామాల నుంచే వచ్చిన, నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చిన. కష్టాలు నాకు కొత్త కాదు. కష్టాలున్న పేదోళ్ళు, దళితులు, గిరిజనులు, ఆదివాసుల మధ్యలోనే పుట్టి పెరిగి వచ్చిన. అడవి జీవితం గురించి తెలుసు, ఆడబిడ్డల కష్టాల గురించి తెలుసు, అభివృద్ధి చెయ్యాలంటే కష్టపడి పనిచేసే విధానం తెలుసు. పాలమూరు అంటేనే కష్టానికి మారు పేరు. మీకోసం ఎంతైనా కష్టపడతా, వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని, ఒరిగేది లేదు, కరిగేది లేదు, మీ ఈపులు విమానమూత మోగుతాయని తెలియజేస్తూ, శాసనసభలో తేల్చుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజా జీవితంలో ప్రజల కోసం సర్వం ఒడ్డిన వాళ్ళ ప్రాంతం ఈ కాకతీయ సామ్రాజ్యం, ఈ ఓరుగల్లు కోట. ఈ ప్రాంతంలో ప్రజలకు చైతన్యం ఉన్నది, ప్రజలకు ఆలోచన ఉన్నది, ప్రజలు ప్రజా సమస్యల కోసం పోరాడే శక్తి ఉన్నది. ఎప్పుడైతే
ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, మేం ప్రభువులము, మేము మనుషుల కంటే అతీతుల, మేము దేవుళ్ళ. కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో వేసి దేశంలోనే రైతు రుణ విముక్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టడం జరిగింది.